ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా భూమి, ఏసీపీ గారు ఫోన్ చేస్తా అన్నారమ్మా. నైని మేడం గారు, భూమి హలో మేడం, కిల్లర్ వాడు చనిపోయాడు, నాకు తెలుసు. రాజేందర్ చెప్పాడు. రాజేందర్తో ఫోన్ చేయించింది కూడా నేనే. వాణ్ణి చంపి కేసు క్లోజ్ చేస్తారని పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి కూడా నేను గెస్ చేయలేదు. మహా అయితే పోలీసుల నుండి ఆ అపూర్వ అతన్ని తప్పిస్తుందనుకున్నాను. మాకు న్యాయమే జరగదా మేడం? భూమి ప్లీజ్ ఏడవకు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది న్యాయం గురించి కాదు, మీ నాన్న గురించి. చూసావు కదా, ఆ అపూర్వ ఆ కిల్లర్ని కూడా చంపించేసింది. సహాయం చేసిన వాణ్ణి కూడా నిర్దాక్షిణంగా నరికేసిన కఠినాత్మురాలు ఆ అపూర్వ. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు రానంతవరకే మీ నాన్న ప్రాణం ఉంటుంది. గుర్తుకొస్తే దాని చేతిలో ఆ ప్రాణం పోతుంది. ప్రాణం పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది భూమి. అర్థమవుతుందా? హలో మేడం, నేను ఏసీపీ యోగేంద్రని మాట్లాడుతున్నాను. చెప్పు మిస్టర్ యోగి. మీరు చెప్పినట్టుగానే ప్లాన్ పూర్తయిపోయింది మేడం. వెరీ గుడ్. కోకాపేట్లో నువ్వు కలలుగంటున్న ఫ్లాట్ రేపొద్దున నీ భార్య పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. ఆవిడ్ని తీసుకుని రేపు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కోకాపేట్లో ఫ్లాట్ అంటే కొంచెం ఎక్కువే. ఆ అవతల మాట్లాడింది ఎవరు? నువ్వు చేయించిందేమిటమ్మాయి? కొత్తగా వచ్చిన ఏసీపీ పిన్ని. ఓహో, దొరికిపోయిన కిల్లర్ ఎక్కడ మన పేరు చెప్పేస్తాడేమోనని టెన్షన్ పడుతున్నాం కదా, వాణ్ణి క్లోజ్ చేయించాను. ఆ, అంటే మరో మర్డర్ చేయించావా? ఆ, అంటే అదే అదే ఆ, చచ్చిపోయేలా చేసావా అని అడుగుతున్నాను. తప్పలేదు పిన్ని. క్రైమ్ రేటు పెంచుకుంటూ పోతున్నా నిన్ను చూస్తుంటే ఒకవైపు ఆనందంగానో ఒకవైపు భయంగానూ ఉందమ్మాయి. నీ భయం ఆందోళనలు అన్నీ ఆగిపోయేవి ఈ రోజే పిన్ని. ఈ రోజు తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మాయి, కప్పను తిన్న పాము కాషాయం కట్టి సన్యాసం తీసుకుంటుంది అంటే నమ్మడం కొంచెం కష్టమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం పిన్ని. భూమియే ఈ భూమి మీద లేనప్పుడు ఇక క్రైమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆస్తి గురించి టెన్షనే ఉంది. అంటే భూమిని కూడా లేపించేస్తున్నావా? నేను కాదు పిన్ని, బావే భూమిని చంపించేస్తున్నాడు. భూమిని ప్రాణంలో చూసుకునే అల్లుడు గారు ఎందుకు చంపించేస్తారు? ఓ, నీకు చెప్పలేదు కదూ పిన్ని. ఈ నైటు గగన్ గడితో వెళ్ళిపోవడానికి ఆ భూమి డిసైడ్ చేసుకుంది. అది బావకి తెలుసని దానికి తెలీదు. అలా వెళ్ళిపోవటం అంటూ జరిగితే గగన్ని చంపేస్తానని బావ నాకు మాటిచ్చాడు. అలా గగన్ని చంపిస్తున్న క్రమంలో భూమి కూడా చచ్చిపోతుంది. దాని చావు బావ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు నా క్రైమ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా పిన్ని. అమ్మో నీది మామూలు బుర్ర కాదమ్మాయ్.
సందర్భం ఏదైనా నీకు అనుకూలంగా తిప్పేసుకునే అమోఘమైన బుర్ర. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ పిన్ని. ఆ, ఈ రాత్రి వినబడే 2 చావు కబుర్లతో నా క్రైమ్ కహానికి రిటైర్మెంట్ దొరుకుతుంది. మ్మ్. లెట్స్ వాచ్ ద డ్రామా. భూమి బావా, నువ్వు ఆశించింది కాదు బావా, వాళ్ళనుకున్నదే జరుగుతుంది. వదలకూడదు బావా, కాల్ చేయాలి వాణ్ణి. ఇంకా ఉపేక్షిస్తే మన పరువు ఊరి చివర వల్లకాడికి పారిపోతుంది. వాణ్ణెలాగైనా చంపేయాలి. పద భూమి. తీసుకో బావా, వాణ్ణి కాల్ చేయి.